హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేష్మా కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఆలు మసాలా కర్రీ. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా? చూసే ముందు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోనికి ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఒక చిటికెడు పసుపు, ఆ స్పూన్ అల్లం, కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను అయితే వేసుకోవాలండి. నువ్వు ఉడికించి పెట్టుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ మనకు పడదు కాబట్టి మళ్ళీ త్వరగా అయిపోతాయి కర్రీ అయితే. ఇట్లా ఉడికించి పెట్టుకుంటే అయితే ఇలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే దీని అయితే కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఇందులోనికి 1 స్పూన్ కారం, కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలండి. పొటాటో కొంచెం స్వీట్గా ఉంటుంది ఆలుగడ్డలు, అందుకోసమే 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడు ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. మసాలా మొత్తం ఆలుకు పట్టేలా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు అయితే దీన్ని సిమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకున్నారంటే మనకి ఎంతో రుచికరమైన ఆలు మసాలా కర్రీ రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, ఆలు మసాలా కర్రీ ఎలా చేయాలో చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.